కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ కానుంది. విధి విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ రూపొందించే అవకాశం ఉంది. తెలంగాణ రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కు పచ్చ జెండా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ఎజెండాలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక చిహ్నం, విభజన అంశాల్లోనే 9-10 షెడ్యూళ్లకు సంబంధించిన ఆస్తులు లాంటి అంశాలు ఉన్నాయి. మొత్తం 3 దశల్లో రుణమాఫీ చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేయనుంది. మొదటి దశలో 1 లక్ష రూపాయల లోపు రుణాలను, రెండో దశలో 1.5 లక్షల లోపు ఉన్న రుణాలను, మూడో దశలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక రైతు భరోసా పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై పునఃసమీక్షించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన అంశంతో పాటు ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ల విచారణ కాలపరిమితి పెంపుపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునున్నారు. కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించి మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో అమలు చేయబోతున్న పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు ఈరోజు ప్రభుత్వం తీసుకోబోతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రతిపాదన ఉంది ప్రభుత్వం ముందు. దీనికి అనుగుణంగానే ఈరోజు కేబినెట్ దీనికి ఆమోదం తెలుపబోతుంది. అదే జరిగితే ఈ విధి విధానాలకు అనుగుణంగానే రైతు రుణమాఫీ అన్నది ప్రభుత్వం చేస్తుంది. అది కూడా 15 ఆగస్టు లోపు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ విధి విధానాలకు అనుగుణంగా 2 దఫాలు చేయాలన్నా లేదంటే సింగిల్ స్ట్రోక్లో చేయాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీకి రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకర్స్తో సమావేశాలు ముగించారు. కాబట్టి ఇక దీనికి అనుగుణంగా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ త్రూ ఈ రుణమాఫీ చేయడం అన్నది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది. దీనికి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పలబోతుంది. ఈ రుణమాఫీ అన్నది ఎవరి వరకు అమలు చేయాలన్న దానిపై కూడా దీంట్లో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతు రుణమాఫీకి 30,000 కోట్లకు పైగా ఇప్పుడు అవసరం వస్తుంది. ఈ విధి విధానాల్లో ఒక క్రైటీరియాని పెట్టుకుంటే దానికి అనుగుణంగా ఎవరికి దీన్ని పరిమితం చేయాలి, ఎవరిని దీని నుంచి తొలగించాలన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నవారు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులే అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీసే అనుకోండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా ముఖ్య కీలకమైన ప్రజాప్రతినిధులు, వీళ్ళకు కూడా రుణమాఫీ ఇవ్వద్దన్నది ప్రభుత్వం ఒక ఆలోచనగా ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళకి కాకుండా వీళ్ళని దీని నుంచి తొలగించాలన్న ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఈ విధి విధానాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ విధి విధానాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఈ కేబినెట్ ద్వారా దీనికి ఆమోదం తెలుపబోతుంది. ఇక దీన్ని మినహాయిస్తే ఇంకా చాలా అంశాలు అన్నది కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతున్నది. కీలక నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోబోతున్నది. ఇప్పటికే ఆర్టీసీ విలీనానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చివరిలో ఎలక్షన్స్ ముందు విలీనానికి సంబంధించిన ఒక గవర్నర్ రాజ్భవన్లో ఈ ఫైల్ ఉంది. దీనికి సంబంధించి ఇంకా ప్రక్రియ పూర్తి కావాల్సింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వచ్చే నెలాఖరు వరకు ఓటాన్ అకౌంట్ గడువు ఉంది. అయితే కేంద్ర బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాబట్టి దీనికి తేదీలను ఖరారు చేయబోతుంది కేబినెట్. దీనికి అనుగుణంగానే ఈ కేబినెట్లో దీనికి ఆమోదం తెలుపబోతుంది. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏపీ, తెలంగాణ మధ్యన పెండింగ్ అంశాలన్నవి ఇంకా సమస్యలుగానే మిగిలిపోయి ఉన్న పరిస్థితి ఉంది. దీని పట్ల గత ప్రభుత్వం కొంత చొరవ చూపినప్పటికీ కూడా పూర్తిగాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పెండింగ్ సమస్యలను పూర్తి చేసుకోవాలన్న దృఢ నిశ్చయం అయితే ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే వచ్చే కొత్త ప్రభుత్వం ఆల్రెడీ ఏపీలో కొలువు తీరింది. ఆ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు కొనసాగించాలి, ఏ దిశగా
ఆ చర్చలు ఉండాలన్న దానిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈ కమిటీకి ఈ కేబినెట్లో ఆమోదం తెలుపబోతుంది. ఇక విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లు కూడా వేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి ఇప్పటికీ సీఎం వచ్చిండ్రు. ఇదే మొన్నటి మేనిఫెస్టోలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు కమిషన్లకు ఇప్పుడు ఈ కేబినెట్లో ఆమోదం తెలుపబోతుంది. ఇలా మొత్తానికైతే రైతు రుణమాఫీ సెంట్రిక్గా అయితే ఈ కేబినెట్లో ప్రధానమైన చర్చ అంతా రైతు రుణమాఫీకి సంబంధించిందే ఉంటుంది. రైతు రుణమాఫీ విధి విధానాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మిగతా అంశాలు కూడా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణ కూడా అవకాశం ఉంది. కాబట్టి దీనిపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగానే ఈ అంశాలన్నీ కూడా కీలకమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిపైన సుదీర్ఘమైన చర్చ జరగబోతుంది. అదేవిధంగా చాలా వీటిలో కొన్నింటికి కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతుంది. బలరాం, కొండలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రైతాంగంలో ఎటువంటి ఆసక్తి కనిపిస్తూ ఉంది, వారు ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ 2 లక్షల రుణమాఫీ పైన ప్రజలు చాలా ఆశలు ఉన్నారు. ముఖ్యంగా రైతులు అన్నది చాలా ఆశతో ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే ఓటింగ్ సరళి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రుణమాఫీ అన్నది చేయలేకపోయింది. హామీ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా పాక్షికంగానే ఉన్నది, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఈ అంశంలోనే రైతుల్లో గత ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రైతు బంధు అమలు చేసినప్పటికీ కూడా రైతు రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అన్న ఒక ఆశతో అయితే రైతులు ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ప్రకటించిన నేపథ్యం ఉంది, మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ రుణమాఫీ అన్నది సాధ్యమైనంత త్వరగా చేయాలని చెప్పి డిమాండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎన్నికలు మొదలైనవి, ప్రభుత్వం వచ్చి 6 నెలలుగా వస్తుంది, 3 నెలలు పరిపాలనకు పోతే 3 నెలలు దాదాపు ఎలక్షన్ కోడ్తోనే ముగిసిన నేపథ్యంలో ఇక ఇప్పుడు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా 15 ఆగస్టులోపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ చేస్తుందన్న ఒక ఆశ అయితే ప్రజల్లో ఉంది. దీనికి సంబంధించే ఈ విధి విధానం ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది అనుకోవచ్చు. బలరాం, కొండలి కేబినెట్ సమావేశం ఎప్పుడు మొదలు కాబోతోంది? వన్స్ స్టార్ట్ అయ్యాక ఎంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది? సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సుదీర్ఘమైన ఎజెండా ఉంది. కేబినెట్ ముందు ఒక అంశం లేదు, దాదాపు 10-20 అంశాలు కేబినెట్ ముందు ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా అన్ని కీలకమైన అంశాలే ఉన్నాయి. ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నది అత్యంత కీలకంగా ప్రభుత్వానికి ఉంది. మొన్న మే 20న కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు రుణమాఫీకి సంబంధించి అనుకోండి, ఏపీ తెలంగాణకు మధ్య విభజనకు సంబంధించిన అంశాలు ఆ రెండింటిపైన చర్చించకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో అప్పుడు ఆ కేబినెట్ సమావేశంలో వాటి జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఈ కేబినెట్లో అత్యంత ప్రధానమైనది ఇప్పుడు ఏపీ తెలంగాణకు మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించి అనుకోండి, పెండింగ్ సమస్యలు అనుకోండి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. షెడ్యూల్ 9th 10thలో ఉన్న విభజన అంశాలకు సంబంధించిన అంశాలన్నింటిపైన కేబినెట్ చర్చించబోతుంది, కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ రైతు రుణమాఫీ అంతే ప్రయారిటీగా ఉంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తిస్థాయి బడ్జెట్కు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలన్నవి భారీగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు కావాల్సి ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి 8,000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇట్లా సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయాల్సి అంటే ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన చాలా సుదీర్ఘమైన ఎజెండా అయితే కేబినెట్ ముందు ఉంది. వీటన్నింటిని చర్చించడానికి చాలా సుదీర్ఘంగానే చర్చించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశం సీఎం అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.